షలోం ప్రభునేసు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మన కళ్ళ ఎదుటనే అంత్యకాలానికి సంబంధించిన ప్రవచనాలు ఎలా నెరవేర్చబడుతూ ఉన్నాయి, ఇజ్రాయేలు దేశం ఎలా ఒంటరి అవుతా ఉంది, క్రీస్తు విరోధికి మార్గం ఎలా సరళం చేయబడుతూ ఉన్నది అన్న ప్రాముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అంత్యకాలంలో ఉన్న మనము మన చుట్టూ జరుగుతున్న సంగతులను వాక్యపు వెలుగులో చూడడము చాలా చాలా ప్రాముఖ్యం. గత వారంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటనను వాక్యపు వెలుగులో చూడడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క వచనంలో చివరి భాగము ఒక ప్రాముఖ్యమైన భాగం ఉన్నది. అదేంటి అనంటే, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఈ ప్రవచనము మన కళ్ళ ఎదుటనే నెరవేర్చబడుతూ ఉన్నది. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనం పై వచనాలను కూడా గమనించినట్లయితే ఈ యొక్క వచనము ఇశ్రాయేలు దేశం గురించి, యెరూషలేం గురించి తెలియజేస్తూ ఉన్నది. అంత్యకాలంలో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేలు దేశానికి విరోధముగా అవ్వడము ద్వారా ఇజ్రాయేలు దేశం ఏ రకంగా ఒంటరి అవుతుందో తెలియజేసే లేఖన భాగం ఇది. దయచేసి ఎవరు మిస్ అవ్వమాకండి. అంత్యకాలంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన టాపిక్ ఇది. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 దేశాలు మెంబర్స్ గా ఉన్నాయి. ఇందులో పాలస్తీనా ఏర్పాటుకు ఆమోదయోగ్యంగా 157 దేశాలు ఓటు వేయడం జరిగింది. అంటే దాదాపు 80% ఎబో దేశాలు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశము వెస్ట్ బ్యాంక్ గా పిలువబడే యూదయ సమరయ ప్రాంతం మీద తన సార్వభౌమత్వాన్ని డిక్లేర్ చేసే దిశగా అడుగులు వేయడం ప్రారంభించిందో, ఐక్యరాజ్య సమితి ఈ యొక్క పాలస్తీనా దేశం యొక్క అంశాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టింది. గత వారము ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక చాలా ప్రాముఖ్యమైన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు అనుకూలంగా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా వెలుగొందిన యూరోపియన్ దేశాలు కూడా ఓటు వేయడం జరిగింది. ఈ సంఘటన జస్ట్ లాస్ట్ వీకే చోటు చేసుకుంది. ఇది చాలా చాలా పెద్ద పరిణామం. ప్రపంచ దేశాలన్నిటి మధ్య ఇజ్రాయెల్ దేశము ఈ రకంగా ఐసోలేట్ అవ్వడము ఇదే మొదటిసారి. కెనడా, మెక్సికో, స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, పోర్చుగల్, ఆస్ట్రేలియా వంటి దేశాలు గత వారమే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఈ యొక్క పాలస్తీనా దేశానికి ఆమోదయోగ్యంగా ఓటు వేయడం జరిగింది. అక్టోబర్ 7th రోజు అంత భయంకరమైన మారణ హోమం జరిగాక కూడా యూదులను అతి కిరాతకంగా హత్య చేసి, ఆడ మగ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా యూదుల చిన్న పిల్లలను అతి కిరాతకంగా ఓవెన్ లో పెట్టి కాల్చి చంపి అనేక మంది యూదులను బందీలుగా తీసుకొని వెళ్లి అతి కిరాతకంగా వారిని టార్చర్ చేస్తూ ఉన్న సత్యాలు ప్రపంచానికి తెలిసినాక కూడా ఈ రకంగా ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు వెస్ట్ బ్యాంక్ లో అయితేనేమి, గాజాలో అయితేనేమి 80% పైగా ప్రజలందరూ ఆ సంఘటనను, ఆ మారణ హోమాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అని తెలిసాక కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పాలస్తీనాకు ఆమోదంగా ఓటు వేయడం అనేది చాలా చాలా పెద్ద పరిణామం. అసలు ఈ యుద్ధం జరిగిందే అక్టోబర్ 7th రోజు ఇజ్రాయెల్ దేశం మీద దాడి జరగడం వల్ల. ఆ దాడి జరగలేదనుకో ఈ రోజు ఈ యుద్ధం ఉండేదా? ఇజ్రాయెల్ దేశము హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించుకోవడం కోసమే యుద్ధం చేస్తూ ఉన్నది అన్న సత్యము ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. అయినా కూడా తీవ్రవాదులను వెనకేసుకుని వస్తూ ఉన్నారు అనంటే ఒక భయంకరమైన కారణం ఉన్నది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. అంత్యకాలంలో మనుషుల యొక్క ఆలోచన విధానము ఎంత భయంకరంగా చెడిపోతుందో చెప్పే వాక్యం ఇది. మేలును కీడంటారంట, కీడును మేలంటారంట, వెలుగును చీకటిగా పిలుస్తారంట, చీకటిని వెలుగుగా పిలుస్తారంట. ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ విషయంలో ఈ రకంగానే ప్రవర్తిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నిటిలో సడన్ గా ఇంత షిఫ్ట్ ఎందుకు వచ్చింది? ఈ మార్పుకు గల కారణం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే దీనికి కారణము ఇస్లాం వలసదారులే ఈ వెస్టర్న్ దేశాలు తీసుకున్న నిర్ణయం వెనకాల ఉన్న కారణం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా కొన్ని దేశాలు కట్టుకొని యుద్ధానికి వస్తాయి అని మనకు స్పష్టంగా కనబడుతుంది. అందులో ఏ దేశాలు ఉన్నాయి? ముఖ్యంగా రష్యా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. రష్యాతో పాటుగా టర్కీ, ఈజిప్ట్, ఇరాన్,
లిబియా, సుడాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి. ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన ఆ యొక్క మహాబబులోను క్రైస్తవ్యాన్ని ఒక మతముగా మార్చిన ఆ మతపరమైన రాజకీయ సంస్థ క్రీస్తు విరోధికి మార్గం సరళం చేస్తూ ఉన్నది. ఆ పాపపు పురుషుడు బయలుపరచబడ్డాక ఆ క్రీస్తు విరోధికి ఈ యొక్క తీవ్రవాద భావజాలం కలిగిన ఇస్లాం దేశాలు రాచబాట వేస్తాయి. అసలు ఇరాన్ వంటి దేశాలకు ఇజ్రాయెల్ దేశం మీద ఇంత కసి ఎందుకు, ఇంత కక్ష ఎందుకు? అరబ్ దేశాలను, ఇస్లాం దేశాలను ప్రధానంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సున్నీ దేశాలు, అలాగే షియా దేశాలు. 85 to 90% వరకు ఈ యొక్క సున్నీ ముస్లింసే ఉంటారు. 10 to 15% వరకు షియా ముస్లింస్ ఉంటారు. ఇందులో మనం షియా ముస్లింస్ యొక్క సిద్ధాంతాలను, నమ్మకాలను, వారి భావజాలను మనం పరిశీలన చేయాలి. షియా ముస్లింస్ యొక్క సిద్ధాంతంలో కమ్మింగ్ ఆఫ్ ద 12th ఇమాం అనగా రానయున్న 12వ ఇమాం అనే ఒక నమ్మకం ఉన్నది. మహమ్మద్ ప్రవక్త మరణించాక అతని తరువాత నాయకత్వ వారసులుగా ఒకరి మరణం తర్వాత ఒకరు 12 మంది నియమించబడ్డారు. ఆ రకంగా నియమింపబడిన 12వ ఇమామే మహ్మద్ అల్ మహదీ. వీరి విశ్వాసము ప్రకారము, వీరి నమ్మకాల ప్రకారము ఈ యొక్క 12వ ఇమాం చనిపోలేదు గాని సజీవంగానే ఆయన కొనిపోబడ్డాడు అని నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క 12వ ఇమాం అంత్యకాలంలో మెస్సయ్యాతో పాటుగా ఈ భూమి మీదకి తిరిగి వచ్చి ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తాడు అని నమ్ముతూ ఉంటారు. ఆ రకంగా ఈ యొక్క 12వ ఇమాం మెస్సయ్యాతో పాటుగా ఈ యొక్క భూమి మీదకి తిరిగి రావడానికంటే ముందు వీరికి ఒక మిషన్ ఉందంట. యూదులను కంప్లీట్ గా నిర్మూలిస్తే తప్పితే, భూమి మీద యూదుల దేశం లేకుండా చేస్తే తప్పితే ఆ యొక్క 12వ ఇమాం తిరిగి రాడు అనే బలమైన నమ్మకాన్ని, సిద్ధాంతాన్ని వీరు కలిగి ఉన్నారు. అందుకే యూదులను చంపడము అనే దానిని వీరు ఒక పవిత్ర యుద్ధంగా భావిస్తూ ఉంటారు. అక్టోబర్ 7th రోజు మీరు గమనించినట్లయితే కొంతమంది యవనస్తులు యూదుల గొంతులు కోసి వారింట్లో వాళ్ళకు ఫోన్ చేసి గర్వంగా ఇదిగో ఈ యూదుడి గొంతు కోసాను అని వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతున్న రికార్డింగ్స్ మీరు వినే ఉంటారు. ఇటువంటి తీవ్రవాద భావజాలం కలిగిన షియా ముస్లింల దేశాలలో ప్రధానమైన దేశం ఏది అనంటే ఇరాన్. ఇజ్రాయెల్ దేశానికి, ఇరాన్ దేశానికి అసలు గొడవలు లేకున్నా కానీ ఇజ్రాయెల్ దేశం అంటేనే ఇరాన్ కసితోటి రగిలిపోవడానికి గల కారణం ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాల ప్రధాన కర్తవ్యము గాజా వాసులకు, వెస్ట్ బ్యాంక్ వాసులకు ఒక సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయడము కానే కాదు గాని ఆ సాకుతోటి ఇజ్రాయెల్ దేశాన్ని కంప్లీట్ గా తుడిచిపెట్టడమే వారి ప్రధానమైన కర్తవ్యం. అందులో భాగంగా ఇరాన్ దేశము ఇజ్రాయెల్ ని డైరెక్ట్ గా అటాక్ చేయలేదు కాబట్టే ఇజ్రాయెల్ దేశము చుట్టూ కొన్ని తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తా ఉంది. అందులో భాగంగానే హమాస్, హెజ్బొల్లా, హౌతీలకు భయంకరంగా ఫండింగ్ చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకునే దేశాలు ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి వెళ్ళినట్లయితే వెంటనే ఇజ్రాయెల్ దేశం పక్షాన నిలబడే దేశాలు ఏంటివి? అమెరికా, అలాగే యూరోపియన్ దేశాలు. అలా అని ఈ యొక్క వెస్టర్న్ దేశాలను ఎదుర్కోగలిగిన బలము ఈ అరబ్ దేశాలకు ఉన్నదా అనంటే లేదు. ఏదో ఒక రకంగా వెస్టర్న్ దేశాల యొక్క టెక్నాలజీ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మిలిటరీ బలంతో ఈ యొక్క వెస్టర్న్ దేశాలను ఓడించడం అసాధ్యము కాబట్టి ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉండే ఈ వెస్టర్న్ దేశాలన్నిటినీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి తీవ్రవాద భావజాలం కలిగిన దేశాలు పన్నిన పన్నాగమే మాస్ ఇమిగ్రేషన్. అరబ్ దేశాల నుండి కొన్ని లక్షల మంది అమెరికాకు మరి యూరోపియన్ దేశాలకు వలస వెళ్ళడం జరిగింది, శరణార్థులుగా వలస వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఈ యొక్క వెస్టర్న్ దేశాలు కూడా మాకు లేబర్ ఖర్చు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో వారికి ద్వారాలు తెరవడం జరిగింది. వీరు శరణార్థులలాగా పని చేసుకోవడానికి ఆ దేశాలకు వెళ్లి ఒక్కసారి లీగల్ స్టేటస్ సంపాదించుకున్నాక అసలు రంగు బయట పెట్టడం ప్రారంభించారు. శరణార్థుల కొరకు రూపొందించిన ఆ దేశ చట్టాలనే అడ్డు పెట్టుకొని వారి వేలుతోటే ఆ దేశ కనుగుడ్లను పడవడం ప్రారంభించారు. ఆ లీగల్ స్టేటస్ వచ్చాక పనులు చేయడం మానేసి ఇమిగ్రేషన్ ఫండ్స్ ని అనుభవిస్తూ, ఆ దేశ పౌరసత్వాన్ని అనుభవిస్తూ వీరి బ్రతుకు తెరువు కొరకు ఏ దేశమైతే ద్వారాలు తెరిచిందో ఆ దేశ నాశనం కోరే విధముగా స్లోగన్స్ చేస్తూ ఈ దేశాలను త్వరలో మేము ఇస్లాం మయం చేయబోతూ ఉన్నాము అన్న అర్థం వచ్చే విధముగా వారు ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నారు. వలసదారులుగా, శరణార్థులుగా వచ్చిన వీరు ఆ దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే విధంగా ఎదిగారు. అమెరికాలో అయితేనేమి,
అలాగే యూకేలో అయితేనేమి కొన్ని ప్రధాన నగరాలకు మేయర్లుగా ఉండి అనేక డిపార్ట్మెంట్లను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా వెలుగొందిన ఈ దేశాలు అతి త్వరలో ఇస్లాం దేశాలుగా మార్చబడినా గానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత భయంకరంగా ఉన్నాయి అక్కడి దేశ పరిస్థితులు. ఆ దేశాల అధికార యంత్రాంగం కూడా వారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం కాంప్రమైజ్ అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ యొక్క ఇస్లాం ఒత్తిడి వలననే వెస్టర్న్ దేశాలు కూడా పాలస్తీనాకు ఆమోదయోగ్యంగా ఓటు వేయడం జరిగింది. అఫ్ కోర్స్ అరబ్ దేశాలతో ఉన్న చమురు వ్యాపారం కూడా ఒక కారణమే. సో ఈ యొక్క తీవ్రవాద భావజాలం కలిగిన అరబ్ దేశాలన్నీ ఒక జట్టుగా ఏర్పడి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినా కూడా ఈ యొక్క యూరోపియన్ దేశాలు గాని వెస్టర్న్ దేశాలు గాని ఏమీ చేయలేని పరిస్థితిలోనికి నెట్టివేయబడుతూ ఉన్నాయి. అవసరమైతే అవి కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా జట్టు కట్టే పరిస్థితులు స్పష్టంగా నెలకొల్పబడుతూ ఉన్నాయి. దీనికి గత వారము ఐక్యరాజ్య సమితి వేదికగా బీజము పడింది. ఇజ్రాయెల్ దేశము యూదయ సమరయ ప్రాంతాల మీద తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడాన్ని మేము అస్సలు స్వాగతించము, మేము ఆ ప్రక్రియను ఏ విధంగానైనా అడ్డుకుంటాము అని అమెరికా దేశమే ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటించడం జరిగింది. దీని వెనకాల అమెరికా యొక్క రహస్య ఎజెండా ఏమై ఉన్నా కానీ ప్రపంచ వేదిక మీద మాత్రము ఇజ్రాయెల్ దేశం ఒంటరైపోయిందన్నమాట వాస్తవం. అలా అని ఇప్పటికిప్పటికే ఏదో జరగబోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, గాని మనము చాలా చాలా ఎడ్జ్లో ఉన్నాము, అంత్యకాలపు ఎడ్జ్లో ఉన్నాము అని చెప్పడము నా ప్రధాన ఉద్దేశం. ఇజ్రాయెల్ దేశం గురించి జకర్యా గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క ప్రవచనము మన కళ్ళ ఎదుటే నెరవేర్చబడుతున్న రోజుల్లో ఉన్నాము అని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ యొక్క గాజా విషయంలో హమాస్ మధ్య ఇజ్రాయెల్ మధ్య ఒక డీల్ కుదర్చడానికి ట్రంప్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. నెతన్యాహు దానిని అంగీకరించాడు. కానీ ఈ యొక్క అరబ్ దేశాలు ఆ యొక్క ప్రపోజల్ ని అంగీకరించడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా అన్న దాని మీదనే నెక్స్ట్ ఏం జరగనై ఉన్నది అన్న సంగతులు ఆధారపడి ఉన్నాయి. నిజంగా ప్రపంచ దేశాల మధ్య జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఆ దేశాల మధ్య ఏర్పడుతున్న వాతావరణము క్రీస్తు విరోధికి మార్గం సరళం చేసే విధముగా మార్చబడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా క్రీస్తు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం క్షేమము నిమిత్తము, రక్షణ నిమిత్తము, వారి విడుదల నిమిత్తము మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. నిజంగా ఈ సంగతులను అంత్యకాలంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి అని మీరు భావించినట్లయితే తప్పకుండా మీతోటి వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకొన్ని చాలా ప్రాముఖ్యమైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ ను నేను మీ ముందుకు తీసుకొని రావడానికి సిద్ధపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.